యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ముక్కు పచ్చలారిని పసికందుని పట్టుకొని గల్లుకి రాత్రిపూట ఏడికి పోతారన్న జాలి కూడా అయితే లేదా మీకు? అరే సామ్రాట్, ఇది అన్యాయం రా. నువ్వు ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకున్నా తెలివైన నిర్ణయం తీసుకున్నావు అనుకునేవాణ్ణి. అది నీ బిజినెస్కి ఇంటికి మంచి జరుగుతుంది అనుకునేవాణ్ణి. కానీ ఇప్పుడు మాత్రం తప్పుడు నిర్ణయం తీసుకున్నావురా. తొందరపడుతున్నావు. ఒక్కసారి ఆలోచించరా ప్లీజ్. రే గౌతమ్, దెబ్బ తిన్నవాడికే తెలుస్తుందిరా నొప్పి. నా 16వ ఏట జరిగిన నష్టం ఒక ఆడదాని వల్ల. దాన్ని పూడ్చుకోవడానికి, నా మొహంలో చిరునవ్వు చూడ్డానికి 10 ఏళ్లు పట్టింది. మళ్ళీ అదే రిపీట్ అవ్వనివ్వను. నా నిర్ణయం మార్చుకోను. రే సామ్రాట్, దానికి కారణం నేను మీ తాతయ్యరా. ఆ రోజు వ్యాపారంలో నష్టం వచ్చింది, కానీ ఈరోజు ఏ నష్టం లేదు కదరా. ఇప్పుడు నీకు అవమానం జరిగిందనటం తప్ప. అందుకు వాణ్ణి మందలించు, వాణ్ణి దూషించు. అంతేగాని వాణ్ణి ఇంట్లోంచి వెళ్ళగొట్టి మిమ్మల్ని కన్నా మమ్మల్ని శిక్షించుకురా. ఏవండి, అక్క బావల తప్పులా నాకు సగం బాగా ఉంది. వాళ్ళు చెప్పిన అబద్ధాన్ని నేను మీ దగ్గర దాచిన. అందుకే వాళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నా. ఏమండి, పదండి, పాపం తీసుకొని రండి. ఏడికెక్కబోయేది? నీకన్నా పిచ్చి పట్టిందా? ఏమండి, మీకు దండం పెడతానండి అని నాగమని చెప్పండి. గౌతమ్, నేనిచ్చిన టైం అయిపోయింది. వెళ్తారా గెంటించాలా? నానా, సామ్రాట్, వెళ్తానని చెప్పాను. గెంటించాల్సిన అవసరం లేదు. కానీ వెళ్లే ముందు ఒక్క మాట. నేను ఈ ఇంటి బిడ్డనే. నాకు ఈ ఆస్తిలో వాటా ఉంది. నా వాటా ఏదో నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను. వాటానా? ఆస్తి? ఎక్కడిదిరా నీకు ఆస్తి? నా తోడబుట్టిన వాడివని, కల్లో కూడా మోసం చేయవని నమ్మినప్పుడు నీకోసం ఆస్తులు కొన్నాను. కానీ ఇప్పుడు ఆ నమ్మకం పోయింది. నీకు చిల్లి గవ్వ కూడా రాదు. ఇవ్వను. ఎందుకు రాదు? ఈ ఇంటికి నువ్వెంతో నేను అంతే. కంపెనీలో నువ్వెంతో నేను అంతే. కంపెనీ నువ్వు పెట్టలేదు. ఈ ఇంటిని నువ్వు నిలబెట్టలేదు. నేను మూటలు కట్టుకొని ఊర్లు తిరుగుతుంటే నువ్వు బుక్స్ పట్టుకొని కాలేజీకి వెళ్ళావు. నేను కార్ఖానాలో పార్ట్ టైం జాబ్ చేస్తుంటే నువ్వు డిగ్రీల పేరుతో కష్టానికి డిస్కనెక్ట్ అయ్యావు. ఈ ఇల్లు నాది, కంపెనీ నాది, నువ్వు తిన్న ఫుడ్ నాది, పడుకున్న బెడ్ నాది. ఇక నువ్వు నా కంపెనీలో జాబ్ చేసినందుకు నెల నెల నీకు జీతం ఎప్పుడో ముట్టజెప్పాను.
ఇక ఆస్తి గురించి అడిగే హక్కు కాదు. నాతో ఆ విషయం మాట్లాడే అర్హత కూడా కోల్పోయావు. ఇప్పటికైనా పౌరుషం ఉంటే కట్టుబట్టలతో ఇంట్లో నుంచి వెళ్ళిపో. ఇంకా ఇక్కడున్ని మాటలు పడతారా? రండి. వద్దురా, నా మాట వినరా. మీకు పుణ్యం ఉంటుంది. రామలక్ష్మణులు లాంటి మీరు ఒకటిగా ఉంటేనే ఈ ఇల్లు అయోధ్యరా, లేకపోతే శ్మశానం రా. అమ్మా, నన్ను ఆపద్దు. అమ్మని అడుగుతున్నాన్రా, ఒక్కసారి ఆలోచించరా. ఈ అన్నయ్యని వెళ్ళొద్దని చెప్పరా, వాణ్ణి ఆపరా. రే చెప్పరా. ఏమండి, ప్లీజ్ అండి. బావగారు చేసిన తప్పుకి నలుగురు ఏదో అంటారని మీరెంత బాధపడుతున్నారో. ఇప్పుడు బావగారిని మీరు ఇంట్లోంచి వెళ్ళగొడితే సమాజం అంతా మిమ్మల్ని ఏలెత్తి చూపుద్దండి. బావగారిని ఆగమని చెప్పుండ్రి. అక్క, చెప్పండి. అక్క, మీకు దండం పెడతానక్క. మీరు గిడికెళ్ళి కదిలితే నేను ఒప్పుకోను. మిమ్మల్ని పోనీయా. విషయం చేయి దాటిపోయింది శ్రీవల్లి. నీ భర్తకి కనికరం లేదు, మాకు ఉండే ఉద్దేశం లేదు. అన్నయ్య, అన్నయ్య, నీ పర్మిషన్ లేకుండా నిన్న అట్టింట్లోకి రావడం తప్పే. సారీ. కానీ పెద్దన్నయ్యని మాత్రం ఇంట్లో నుంచి వెళ్ళగొట్టద్దన్నయ్య. వాళ్ళని దయచేసి ఇంట్లో ఉండమని చెప్పన్నయ్య. అన్నయ్య, నాన్న సమ్రాట్, మీరిద్దరూ విడిపోతే ఈ అమ్మ బతకలేదురా. నేను చచ్చిపోతానురా. ఏమండి, మీకిష్టం లేని వ్యక్తిని పెళ్లి చేసుకున్నా మీ చెల్లిని క్షమించి ఇంట్లోకి ఇంత తావిచ్చిండ్రే. బావగారు చేసిన తప్పుని క్షమించలేరా? మీ కాళ్ళు పట్టుకొని బతిమాలుకుంటున్నా. బావగారిని ఉండమని చెప్పుండ్రే. కట్టుకున్న భార్య కాళ్ళు పట్టుకున్నా నీ మనసు కరగడం లేదురా. పోనీ కన్నతల్లినైన నేను ఈ కాళ్ళు పట్టుకుంటే అప్పుడు ఒప్పుకుంటావా? అమ్మా, రే గౌతమ్, నేనిన్నేళ్ళు ఇంత కష్టపడింది, ఈ ఇంటిని నిలబెట్టింది నా కోసం కాదురా, అమ్మా నాన్న నా వాళ్ళ కోసం. అలాంటిది అమ్మా నాన్న కన్నీళ్లు పెడుతుంటే నేను చేసిన దానికి అర్థమే ఉండదు. నాకు నా కట్టుబాటు కావాలి. ఇక్కడ ఎవ్వరూ ఇవ్వలేరు. వీళ్ళకి వాడు కావాలి, నేనివ్వగలను. వాడెక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉండొచ్చు. కానీ అమ్మా, వాడు ఈ ఇంట్లో ఉంటాడు కానీ ఆఫీస్లో ఉండడు. వాడికి మీ అందరితో సంబంధం ఉంటుంది కానీ నాతో, నా వ్యాపారంతో ఏ సంబంధం ఉండదు.
ఇక నుంచి వాడి బతుకు వాడు బతకాలి, వాడి తిండి వాడే తినాలి. వాడు నా కంపెనీ డిజైనర్ కాదు, నా కంపెనీలో ఎంప్లాయ్ కూడా కాదు. గుర్తుపెట్టుకోండి. గౌతమ్, రేపటికల్లా కంపెనీలో న్యూ డిజైనర్ని అపాయింట్ చేయి. మా జ్వాల డాడీ అమ్మా ఆపు, కళ్ళు తిరిగిపోతున్నాయి. అసలే పెద్ద ప్రాణం పోయినా పోతుంది. ఆపమ్మా. నన్ను ఆపకండి డాడీ. ఎన్నాళ్ళు నా ఓటమి నుంచి ఉప్పొంగుతున్న విజయం ఇది. ఎన్ని రోజులు నా ప్రతీకారం నుంచి పురుడు పోసుకున్న సంబరం ఇది. సామ్రాట్ గాడు ఈ రోజు ఓడిపోయాడు, నా చేతుల్లో ఓడిపోయాడు. అందట్లో తలదించుకున్నాడు. వ్యాపార సామ్రాజ్యానికి నేనే సామ్రాట్ అని విర్రవీగిన వాడి అహం ఈ దెబ్బతో తునాతునకలైంది డాడ్. ఇన్నాళ్ల వాడి నెంబర్ 1 స్థానం 0కి పడిపోయింది. నా తల్లి ఎన్నాళ్ళైంది నేను ఇలా చూసి. ఇప్పుడు నా కూతురు కళ్ళలో నిజమైన ఆనందం చూస్తున్నా. ఇప్పటిదాకా నాకు కోరిక ఉండేది, ఏ రోజుకైనా ఆ సామ్రాట్ గాడి చేతిలో ఓడిపోయి నీ ఎత్తుకు చిత్తైపోయి వాడి పత్రం వాడి కళ్ళకు కనపడి మౌనంగా వెళ్ళిపోతుంటే చూడాలనుకున్నా. చూసేశా, కళ్ళారా చూసేశానమ్మా. చాలు తల్లి, ఇక నేను చచ్చిపోయినా పర్వాలేదే. చచ్చే స్థానంలో వాడు, వెలిగిపోయే స్థితిలో మనమున్నాం డాడ్. చావు గురించెందుకు? ఇక వాడి కుటుంబం విచ్ఛిన్నమై పెళ్ళాం ఇల్లొదిలిపోయి బిజినెస్ వరల్డ్లో ఉండలేక అవమానంతో కుళ్ళి బతకాలి. అది మనం కళ్ళారా చూడాలి. బేబీ, ఈ ఆనందాన్ని సింపుల్ గా తీసుకోకూడదు. మనిద్దరమే ఆ సామ్రాట్ గారి ఫోటో పెట్టుకుని సెలబ్రేట్ చేసుకోవాలి. హలో. ఏం సామ్రాట్, ఏంటిదంతా? ఏమైంది? ఇలాగే ఇన్నాళ్ళు ఏమీ తెలియనట్టు బాగా మేనేజ్ చేసావు. ప్రతి డిజైన్ నీదేనని, నీ క్రియేటివిటీతోనే కంపెనీ నెంబర్ 1 పొజిషన్లో నిలబడిందని తెగ బిల్డప్ ఇచ్చేశావు. కానీ ఏమైంది ఇప్పుడు? ఒక ఆడపిల్ల టాలెంట్ మీద ఆధారపడ్డావు. అది వాళ్ళ తేట తెల్లమైపోయింది. ఎందుకయ్యా అరుస్తావు? నువ్వేంటో నీ సత్తా ఏంటో తెలిసిపోయిందిలే. ఏం తెలుసురా నీకు, ఇడియట్? ఫోన్ పెట్టే. ఏవండి, చూసావా ఒక్కొక్కడు ఎలా మాట్లాడుతున్నాడో? నా ఎదురుగా నిలబడాలంటేనే వణికిపోయే బయ్యర్స్ ఇప్పుడు నాకే ఫోన్ చేసి సామ్రాట్ ఆడవాళ్ల మీద ఆధారపడే చేతగాని వాడని ఎద్దేవా చేస్తున్నారు. ఇన్ని రోజులు సామ్రాట్కి, సామ్రాట్ కంపెనీకి రెడ్ కార్పెట్ పరిచి రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళు రేపటి నుంచి కంపెనీ వైపు కన్నెత్తి కూడా చూడరు తెలుసా? ఆళ్ళెవరండి మిమ్మల్ని అన్నీకి? అయినా చెరువు మీద అలిగితే గొంతెండిపోయేది ఆళ్ళకే. గస్వంటిది మీకు దూరమై ఏ బయ్యరు ఏం సాధించలేరు. అయినా ఒకళ్ళు గోలిస్తే కూలిపోయే సౌదం కాదు మీరు గట్టుకుంది. ఒకళ్ళు సెరిపేస్తే సెరిగిపోయే పేరు కాదు మీరు సంపాదించుకుంది. దాని వెనక నిద్రలేని రాత్రులున్నాయి, అంతులేని కష్టముంది, అద్భుతమైన ఆలోచనుంది.
మీరు కంపెనీ కోసం ఖర్చు చేసిన 10 ఏళ్ల కాలం ఉంది. గస్వంటిది ఒక్క దినంలో దాని విలువ పడిపోతుందని ఎట్లా అనుకుంటుండ్రు? ఇప్పుడు జరిగిందేంటి? కంపెనీ విలువ పడిపోకపోతే పడిపోకపోవచ్చు, కానీ నా వ్యక్తిత్వం పడిపోయింది. కంపెనీ సంపాదించి పెట్టిన డబ్బు నష్టం జరగకపోవచ్చు, కానీ నేను పెట్టుకున్న నియమం మంటగలిసిపోయింది. ఏ ఆడవాళ్ల ఆలోచనకి, ఏ ఆడవాళ్ల తెలివికి, ఏ ఆడవాళ్ల సహనానికి దూరంగా ఉంటానో, నిబంధన పెట్టుకున్నానో అది ఈరోజు నాశనం అయిపోయింది. మంచి చేయనీకి, నిజాయితీతోటి పనిచేయనీకి ఆడైతేంది మగైతేందండి? ఇన్నిట్లా గంత స్పష్టతతోటున్న మీరు ఒక్క ఆడోళ్ళ విషయంలోనే ఎందుకింత పట్టుదల? ఎందుకండి ఆడోళ్ళని గంత తక్కువ చేసి చూసుడు? ఆడవాళ్లంటే తక్కువ చేసి చూసేవాణ్ణే అయితే నా తల్లిని గౌరవించాను. ఆడవాళ్లంటే గౌరవం లేని వాణ్ణే అయితే నిన్ను పెళ్లి చేసుకోను, నిన్ను ఇంతగా ప్రేమించను. కానీ ఆడవాళ్ల సహాయం, ఆడవాళ్ల తెలివి, వాళ్ళ క్రియేషన్ని మాత్రం ఒప్పుకోను. ఎందుకంటే వాళ్ళ మెదడుని నేను పొగిడానంటే వాళ్ళని పొగడాల్సి వస్తుంది. వాళ్ళని పొగిడానంటే వాళ్ళకి పెత్తనం ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకండి జరిగిన దాన్ని ఊహించుకుని బాధపడ్డు? ఇవాళ అక్క చేసిన దానికి కంపెనీ నెంబర్ 1 స్థానంలోనే ఉంది కదా, గింత కూడా నుక్సాన్ కాలేదు కదా. నేను ఊహించుకొని మాట్లాడట్లేదు, భ్రమలో ఉండి బాధపడట్లేదు. ఒకప్పుడు అదే పెత్తనం మా మేనత్త నెత్తి మీద పెడితే ఆవిడ మా నెత్తి మీద తడిగుడ్డ పెట్టింది. ఆ నష్టం నుండి నా ఫ్యామిలీ కోలుకోవడానికి ఎన్నేళ్లు పట్టిందో తెలుసా? మళ్ళీ నా ఫ్యామిలీ మొహాల్లో చిరునవ్వు చూడ్డానికి 10 ఏళ్లు నేను కాలంతో పరిగెట్టాల్సి వచ్చింది. అందుకే ఆడదానికి డబ్బు ఇవ్వాలి, ఆడదానికి గౌరవం ఇవ్వాలి, ఆడదానికి ప్రేమనందివ్వాలి, కానీ కల్లో కూడా ఆడదానికి పెత్తనం ఇవ్వకూడదని ఆ రోజే నిర్ణయించుకున్నాను. ఈరోజు ఇదంతా సర్వనాశనమైంది. మీ బాధ నేను అర్థం చేసుకుంటా. మీరెందుకు గంత పట్టుదలతోటి ఎందుకున్నారో నాకు సమజైంది. కానీ అక్క కేవలం ఒక డిజైనర్ గంతే. మీరు కంపెనీకి పునాదులేసిన అధినేత. అక్క డిజైన్ మాత్రమే వేసింది, దాన్ని మార్కెట్లోకి తోలుకోబోయి దానికి గొప్పతనాన్నిచ్చింది మీ బ్రాండ్ సామ్రాట్ అనే పేరు. మీరు లేనిది కంపెనీయే కాదు, ఎవ్వరు లేరు. మీ పేరు వాడకపోతే ఎంతమంది ఎంత తెలివిగా పనిచేసినా, ఎంత క్రియేటివిటీ చూపించినా ఫాయిదానే లేదు. గస్వంటిది అక్క సొంటి ఒక ఆడదాని వల్ల మీరు ఎన్నటికీ తక్కువ గారండి. ఎప్పటికీ మీ విలువ పడిపోదు. నా కట్టుబాటికి ప్రపంచమంతా కట్టుబడింది, కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం నమ్మించి నన్ను మోసం చేశారు. నా విలువ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, నా మనసుకైన గాయం గురించి నేను బాధపడుతున్నాను. అలా అనుకున్రి, నేను నిజం చెప్తున్నా. అక్క బావ మిమ్మల్ని మోసం చేయాలని ఎన్నడూ అనుకోలే. మీ నమ్మకం నిలబెట్టుకోవాలనుకున్నారు. తన భర్తకు కూడా మీ దగ్గర ఓ స్థానం ఉండాలని ఆశపడ్డది. గుడ్, చాలా బాగా చెప్పావు. కానీ నీ తోటి కోడలు మాత్రం తన భర్తకో విలువుండాలని, తన గౌరవం కాపాడాలని తను వేసే డిజైన్స్కి తన భర్త పేరు పెట్టి నాతో అబద్ధం చెప్పడానికి కూడా వెనకాడలేదు. కానీ నువ్వు, నీకు నిజం తెలిసినా, నీ భర్త కట్టుబాటుని వాళ్ళ కాల రాస్తున్నారని తెలిసినా ఆ నిజాన్ని నాకు చెప్పలేదు. వాళ్ళలా నువ్వు నన్ను మోసం చేసావు, అంతేగా? క్షమించుండ్రి, నేను మీ తాను ఏ నిజం దాయాలనుకోలే. మీరు ఒప్పుకొని నిజం, మీరు తట్టుకొని నిజం చెప్పి మిమ్మల్ని బాధ పెట్టి మీ కోపానికి అందరం బలవకూడదంటే మీరు సంబరపడే అబద్ధమే మంచిదనుకున్నా. అక్క డిజైన్స్ కంపెనీకి మంచి చేసినప్పుడు నిజం అనవసరం అనుకున్నా కంతే. కానీ మిమ్మల్ని డోకా చేయాలనైతే నేను అనుకోలే. వద్దు, అందరూ మోసం చేసేవాళ్లే. కట్టుకున్న భార్య, ఒకే కడుపున పుట్టిన అన్న ఎవ్వరూ మినహాయింపు కాదు. అందరూ ఒక్కటే.
సామ్రాట్ వ్యక్తిత్వం నచ్చదు, సామ్రాట్ నియమం నచ్చదు, సామ్రాట్ రూల్స్ నచ్చవు. కానీ రేపు నాకు పుట్టబోయేది ఆడైనా మగైనా మరో సామ్రాట్ లాగే పెంచుతాను. గుర్తుపెట్టుకో, పుట్టబోయేది ఆడబిడ్డో మగబిడ్డో తెలియదు, ఎవరైనా సరే సామ్రాట్ లాగే పెంచుతాను. ఎందుకంటే నాకు ఆడదంటే అసహ్యం కాదు, వాళ్ళ బ్రెయిన్ని ఉపయోగిస్తేనే అసహ్యం, వాళ్ళ పెత్తనమే చిరాకు, అంతే.